పిఠాపురం వేదికగా జరుగుతున్నటువంటి జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలైతే ఘనంగా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. కనీ విని ఎరగని రీతిలో జన సైనికులందరూ కూడా ఇక్కడంతా కూడా జనసేంద్రంగా మారబోతుంది. ఈరోజు ప్రతి వాహనం కూడా పిఠాపురం వైపే చలో పిఠాపురం అంటూ జన సైనికులైతే ఇక్కడ పిఠాపురం వైపు అయితే పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వేదిక ప్రాంగణం అంతా కూడా చిత్రాలలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్ అయితే 50 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం సభా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ యొక్క జనసేన ఈ సభకైతే వినూత్న రీతిలో రకరకాల వాళ్ళకి అభిమానులు అయితే ఇక్కడంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన అభిమానాన్ని కూడా చాటుకుంటున్నారు. ప్రధానంగా మనకు తెలిసిందే కొంతమంది మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా బెంగళూరు నుంచి వచ్చినటువంటి టీము తమ ఈ యొక్క సింగిల్ వీల్స్ వాహనాలు ఏవైతే ఉన్నాయో దీనిపై వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా గత ఎన్నికల్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళ ఎన్నికల్లో పాల్గొని ప్రచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సపోర్టుగా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఇక్కడంతా కూడా సరదాగా అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి టీం ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా ఆ సింగిల్ వీల్స్ వీటితో వీళ్ళంతా కూడా ఇక్కడంతా కూడా వినూత్నంగా వాళ్ళంతా కూడా అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వీళ్ళంతా జనసేన జెండాలు పట్టుకుని వినూత్న రీతిలో ఈ వేదిక వద్ద అయితే వాళ్ళంతా కూడా ఇక్కడంతా కూడా సరదాగా ఇక్కడంతా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వీటిని ఏమంటారు, ఎంతమంది రావడం జరిగింది? మీరు ఇది ఎన్నికల లాస్ట్ 24 ఎలక్షన్లో మేము ఒక 13 నియోజకవర్గాలకి చేసున్నాము. సో దానికి తగ్గట్టుగా పిఠాపురం, రాజోలు గ్రామాల్లో కానీ రోడ్లలో కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్లో ఇప్పుడు మళ్ళీ వచ్చి మేము ఉన్నాము, మేము ఉంటాము అని చెప్పని నిరూపించుకుందాం మళ్ళీ మేము వచ్చాము. సో ఇది మా బాస్ సూద్ గారు అనే వ్యక్తి గారి మూలంగా ఇది ఎదురు తీసుకురావడం జరిగింది. సో హీ వాజ్ ఆర్డెంట్ ఫాలోవర్ టు ద పవన్ కళ్యాణ్ గారు. సో దట్స్ ఇట్. వీటిని ఏమంటారు? వీటితో ఎంతమంది ట్రైనింగ్ ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు? దీనికి సంబంధించిన సింగిల్ వీల్స్లో వెళ్తున్నారు కదా. ఈ సింగిల్ వీల్స్ యూనిట్లు అనేది రన్ అయ్యేది ప్యూర్లీ ఆన్ ఎలక్ట్రానిక్ అనమాట. సో ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మోర్ దెన్ 30 కిలోమీటర్స్ పైన వస్తాయి ఈ వెహికల్స్. సో దీని మీద ఎక్కడికైనా మనం ప్రయాణం చేయొచ్చు. నో పొల్యూషన్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఇట్స్ వెరీ గుడ్ వెహికల్స్. సో దాన్ని వినూత్నంగా చూపిద్దామని చెప్పని 30 కిలోమీటర్స్ వస్తుంది. హైయెస్ట్ స్పీడ్ 80 కిలోమీటర్స్. ఎంతమంది టీం రావడం జరిగింది? మీరు ఒక 6 మెంబర్స్ టీమ్స్ని మేము బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేసాము. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైంలో కూడా మోర్ దెన్ 100 days వీ హ్యావ్ రన్ ద క్యాంపెయిన్. ఎస్. దీని పేరు ఏం పేరు అంటారు? వీటిని సింగిల్ వీల్ యూనిసైకిల్ సింగిల్ వీల్ బేస్ సైకిల్. పవన్ కళ్యాణ్ గతంలో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేశారు? ఎందుకు నడిచారు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవానికి ఎందుకు పాల్గొన్నారు? మళ్ళీ లాస్ట్ టైం మేము పాల్గొన్నాం కాబట్టి దాని కంటిన్యూషన్లో వచ్చి మళ్ళీ మేము ఉన్నామని చెప్పి నిరూపించుకుందామని మళ్ళీ మేము వచ్చి చూపించుకున్నాము. మేము ఉంటాము, ఇకపై కూడా మేము కనబడతాము. అంతే. యూనిసైకిల్ అంతే. అంటే ఇది ప్రధానంగా దీనికి ఒక్కొక్క కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇది కాస్ట్ వైజ్ ఒక్కొక్కటి మోర్ దెన్ 2 lakhs పైన ఉంటుంది. డిపెండ్ అపాన్ ద మిషన్ అండ్ మోడల్ దెన్ క్యాపబిలిటీస్. వీళ్ళు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. వీళ్ళని ఎన్ని రోజులు తీసుకుంటే ఇది వస్తుంది? ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ నార్మల్ లాగే మనం సైకిల్స్, బైక్స్ ఎలా మనం శిక్షణ తీసుకొని అలాగే ఎదుర్కొస్తామో అలాగే వస్తాము. ఇట్స్ కంప్లీట్లీ మ్యాన్ మూమెంట్ బేస్ వెహికల్స్ అనమాట. సో అవర్ రైడర్ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ దెన్ ఫర్ మీ. హీ వాజ్ అ మెయిన్ రైడర్. మీరు ఎన్ని రోజులు దీని ట్రైనింగ్ తీసుకున్నారు? ఇది ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. So I took around 2 weeks to learn, and this runs completely on gyroscope. It runs on gyroscopic technology. When you push it forward, it will move forward. If you push it back, it comes forward. So basically it is controlled by your leg. That is the basic balancing. అంటే ఓన్లీ పుష్ చేస్తే ఇది balancing leg front and back. అంటే ఇది ఇంకా ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను. Charging circuit is here. 2 chargers for fast charging. ఓన్లీ ఛార్జింగ్ only charging. ఎంతమంది టీం ఉన్నారు మీ టీం అంతా కలిపి? 6 members team. 6 members. ఓకే. ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్కి ఈ విధంగా మీరు పార్టిసిపేట్ చేసి ఈ విధంగా ఇక్కడ పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తుంది? It is very exciting for us because we didn't expect so much of crowd to be here, and we really like how it is going on here. అంటే మొత్తం ఇది ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్నారు? మొత్తం ఎన్ని కలిపి మొత్తం ఒక్కొక్కటి 30 కిలోమీటర్స్ విల్ కమ్. ఒక్కొక్కటి మిషన్ 30 కిలోమీటర్స్ వస్తుంది. సో నార్మల్గా స్పీడ్లో వెళ్తే కనుక మోర్ దెన్ 30 కిలోమీటర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి దీనికి? ఛార్జింగ్ మినిమం 4 hours. 4 hours.
4 hours పెడితే 30 కిలోమీటర్స్ వస్తుంది. 30 kilometers. If in the 80 kilometer speed. 80 కిలోమీటర్స్ చూడొచ్చు. ఇది మన ప్రచారం ఏదైతే దీన్ని అయితే మనకు ప్రధానంగా గత ఎన్నికల్లో కూడా వీళ్ళు వినూత్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ప్రచారం చేశారు. దీన్ని అయితే ప్రత్యేకంగా చూసుకుంటే ఇది 30 కిలోమీటర్స్ అంటే వస్తుంది. 4 గంటల ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్ వరకు కూడా దీని అయితే వస్తుంది. అది కూడా 80 కిలోమీటర్ స్పీడ్లో కూడా ప్రయాణం చేయొచ్చు అని అంటున్నారు. దీన్ని అయితే వినూత్న రీతిలో గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ ఏదైతే 12వ ఆవిర్భావ దినోత్సవానికి అయితే మళ్ళీ వచ్చి వీళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో హల్చల్ చేస్తూ అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా జన సైనిక్ ఈ యొక్క గతంలో ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేసి గతంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి అయితే ప్రతి ఒక్కరు కూడా చేరుకుని తన అభిమానాన్ని అయితే చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొన్ని గంటల్లో ఈ యొక్క జనసేన సంబంధించి 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక అయితే ప్రారంభమవుతుంది. మొత్తం ఈ యొక్క జనసేన జాతరే జరుగుతుందని ప్రధానంగా జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనసేన వేదిక వద్దకైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం చిత్రాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.